పట్టపగలు మన ఏరియాలోనే మన చుట్టుపక్కలే మనం చూస్తుండగానే పిల్లల కన్నా తల్లిదండ్రుల్ని స్కూల్ యజమానం అన్ని స్కూళ్ళు ఏ స్కూల్ అని లేదు అన్ని స్కూళ్ళు వాళ్ళు నిలువు దోపిడీ చేస్తున్నారు. బీభత్సంగా బుక్స్ అని టైల్స్ అని షూ అని బట్టలు అని చెప్పి వాళ్ళ స్కూలు తగ్గాయని చెప్పేసి వాళ్ళ స్కూల్ పేరు వేసుకునేలా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. పిల్లల దగ్గర పిల్లల తల్లిదండ్రుల దగ్గర అన్యాయంగా అడ్డగోలుగా డబ్బులు తీసుకుంటున్నారు. కానీ నాకు తెలిసి ప్రభుత్వాలు ఏం పీకుతున్నాయి అంటావు? రేవంత్ రెడ్డి ఏం పీకుతున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం పీకుతున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం పీకుతున్నాడు అంటావు? ఇంత అన్యాయం జరుగుతుంటే పిల్లల్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేసి కోట్లు సంపాదిస్తున్న స్కూల్ యజమానిని ఏం పీకలేకపోతుంటే వీళ్ళనేమనాలి? నాకైతే ఇది అర్థం కావట్లేదు. మరీ ఇంత దారుణమా? నిజంగా నిన్న ఒక తల్లి తండ్రి వాళ్ళు పడే బాధలు వాళ్ళు ఫోన్ చేసి నన్ను ఇట్లా అంటుంటే 20,000 రూపాయల స్కూల్కి బుక్స్కి ఏరా ఇంత దారుణంగా తయారయ్యారా నాయన. అసలు మామూలు దారుణం అంటే మామూలు కాదు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాలు ఉన్నా ఒకటే సచ్చినా ఒకటే. నాకు తెలిసి ఈ ప్రభుత్వాలు సంకనాకిపోతున్నారు. స్కూల్లో పిల్లల్ని చంపుతున్నారు, ఇటు వాళ్ళ తల్లిదండ్రులను చంపుతున్నారు ఈ చదువు పేరుతో. నాకు తెలిసి